రిపబ్లిక్ డే వేడుకల్లో తొలిసారిగా ఏపీ రాష్ట్రం కొత్త శకటాన్ని ప్రవేశపెట్టనుంది. శకటం ఎంపికలో వైవిధ్యతను కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని శకటం రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్యాభ్యాసం డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్తో ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కు సిద్ధమైంది. దేశంలో 62,000 డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని దేశం మొత్తం చాటి చెప్పేలా శకటం రూపకల్పన జరిగింది. ఏపీ శకటంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని కర్తవ్య మార్గు ముస్తాబైంది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య పథ్ మార్గులో శకటాలు ప్రదర్శిస్తారో వాటిని మనం చూడవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటము. మొత్తము ఈ కర్తవ్య పథ్ మార్గులో దాదాపు 25 రాష్ట్రాలు శకటాలు ప్రదర్శించబోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈసారి థీము వైవిధ్యంతో కూడింది ఉంది. విద్య పైన ఫోకస్ చేశారు. విద్యపైనే ప్రధానంగా ఆకట్టుకుంది. సో మనం ఓవరాల్గా ఈ ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామంటూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే నాడు మనబడి నాడు నేడు ద్వారా ల్యాబ్లు, ఫర్నిచరు, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీలు, డిజిటల్ క్లాస్ రూపంలో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 62,000కు పైగా డిజిటల్ క్లాస్ రూమ్లు తయారు చేశామంటూ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అందులో భాగంగానే మనకు ఈ థీమ్ స్పష్టంగా కనిపిస్తోంది. చూడొచ్చు, డిజిటల్ పిల్లలు ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన థీమ్ అంతా ఇది. ఒకరు డాక్టరు, లాయరు, మిగతా వివిధ కార్మికులు, వివిధ రంగాలకు సంబంధించిన ఇంజనీరు, డాక్టరు, లాయరు, సో ఇవన్నీ చూడవచ్చు. అంటే ఎడ్యుకేషన్ మీద చాలా ప్రాధాన్యత కల్పించింది ఈ థీమ్లో. అదేవిధంగా స్టూడెంట్స్ చూసుకోవచ్చు. అది అన్నీ అంటే ఎలా మార్పులు తీసుకొచ్చాము, గతంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనే మొత్తం స్పష్టంగా ఈ థీమ్ ద్వారా చెప్తా ఉంది. సో ఈ థీము ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కంటిన్యూగా ఈ శకటాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఈసారి విద్యా వైవిధ్యం పైన ప్రధానంగా దృష్టి సాధించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై ఫోకస్ చేసింది. సో అందులో భాగంగానే 62,000కు పైగా డిజిటల్ క్లాస్ రూమ్లు, ఆంగ్ల విద్య, సిబిఎస్ఈ తరహాలో సిబిఎస్ఈ విద్యను ప్రోత్సహిస్తున్నామంటూ ప్రధానంగా చెప్తా ఉంది. సో ఓవరాల్గా మొత్తం ఈ కర్తవ్య పథలో 25 రాష్ట్రాలు శకటాలు ఉంటే అందులో 15 రాష్ట్రాలు, మిగతావి వివిధ రాష్ట్రాలకు వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు ప్రదర్శించబోతున్నారు. కెమెరామెన్ సందేయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, న్యూఢిల్లీ.